దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు వెస్ట్ బెంగాల్వే. కొంతమంది బెంగాల్ ఎన్నికలను దేశంలోని మధ్యంతర ఎన్నికలతో పోలుస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్, భారీ ఓటింగ్ శాతం, భయపడిన ఓటర్ల నిశ్శబ్దం, మార్పు గాలి ఇవన్నీ చాలా విషయాలను సూచిస్తున్నాయి. గత 5 దశాబ్దాల కాలంలో ముందుగా 35 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీలు, తర్వాత గత 15 సంవత్సరాలుగా తృణమూల్ కాంగ్రెస్ హింస, భయం, అశాంతి ద్వారా ఎన్నికలు గెలిచాయనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, పరిపాలన, ప్రభుత్వ వ్యవస్థ ఈ సంఘటనలపై చూపిన మౌనం రాజకీయ ఉద్దేశాలను స్పష్టంగా సూచిస్తోంది. 92% ఓటింగ్లో పాల్గొన్న బెంగాల్ ప్రజలను ప్రశంసించాలి. గతంలో కేవలం 60% మాత్రమే ఓటు వేసే భద్రలోక వర్గం కూడా ఈసారి భయం లేకుండా సుమారు 90% వరకు ఓటు వేసింది. బూత్ స్థాయి సర్వేలు చూపిస్తున్నట్లుగా ఎక్కువ మంది ప్రజలు భయం, హింస, అశాంతి నుండి విముక్తి కోసం ఓటు వేశారు. భవానీపూర్లో తృణమూల్ ఆందోళన కనిపిస్తోంది. అక్కడ మమతా బెనర్జీ స్వయంగా పోటీలో ఉన్నారు. ఆమె రోజంతా బూతులను సందర్శిస్తూ కనిపించారు. గురువారం సాయంత్రం వరకు ఆమె తమ పార్టీ నేతలతో కలిసి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ బయట ధర్నా కూడా చేశారు. మరోవైపు బీజేపీ ప్రతి బెంగాలీ ఓటర్ను చేరుకుని తృణమూల్ చర్యలను విమర్శిస్తూ బెంగాల్ అభివృద్ధికి తమ ప్రణాళికలను వివరించింది. తమ ఎన్నికల హామీల పత్రంలో సమాజంలోని ప్రతి వర్గానికి ఆ హామీలు ఇచ్చింది. తృణమూల్ ఓడిపోతే అది ప్రతిపక్షానికి పెద్ద ఓటమిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ పరోక్షంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు తృణమూల్కు మద్దతుగా ప్రచారం చేశారు కనుక. కాగా బీజేపీ ఒంటరిగానే వారిని ఎదుర్కొంది. బీజేపీ బెంగాల్లో గెలిస్తే అది నెగిటివిటీపై పాజిటివిటీ విజయంగా చెప్పవచ్చు. ఇప్పుడు మమతా చేతులు జోడించినా ప్రయోజనం ఉండదు. సందేశ్ ఖాళీ, ఆర్జీకర్ ఆసుపత్రి డాక్టర్ వంటి ఎందరో నిరపరాధులు ఆత్మలు న్యాయం కోరుతున్నాయి.